ఇక్కడ రా చూడు చూడు దగ్గర కావాలండి వాటర్ బర్డ్స్ చూసిన సౌండ్ ఎలా ఉందో చూడమ్మ ఉండు ఉండు పోతారు పాపా ఎండగంటకు లోపల వచ్చేయండి అందరూ లోపల వచ్చేయండి అందరు లోపల వచ్చేయండి నో ప్రాబ్లం సో we will audible and understand okay kids I am very happy to see you అందరు ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చారు ఎండ అయినా వర్షం అయినా కూడా గ్రేట్ okay I am telling you little things about the space okay space articles how we are going to space so launch vehicle అనేది ఒక వెహికల్ which you will use to go to space launch space అంటే ఏంటి above atmosphere of earth so 100 kilometers is the boundary or minimum someone other things are there technically deep going so minimum 100 kilometers like atmosphere untadi ionosphere stratosphere and okay okay now we are going to space if you are going to space now there akkada vatavaranam gravity ఉండదు తక్కువ ఉంటుంది కానీ gravity తక్కువ ఉంటుంది to send object to this space we are using launch vehicle okay why you are using currently we are using a launch vehicle for sending satellites ఎలా శాటిలైట్స్ ఇప్పుడు ఇక్కడ మీకు శాటిలైట్ మోడల్ పెట్టాం దీంట్లో మీరు చూడండి చాలా డిఫరెంట్ మోడల్స్ ఇదొక పార్ట్ ఉంది ఇదొక పార్ట్ ఉంది యాంటీనా ఈ సోలార్ ప్యానల్ సో ఎనీథింగ్ వీ నీడ్ టు డూ మీన్స్ ఎనర్జీ రిక్వైర్డ్ కదా ఫస్ట్ సోలార్ ప్యానల్ సన్ ఎనర్జీని యూజ్ చేసుకొని బ్యాటరీ చార్జ్ చేసుకొని శాటిలైట్ లో ఎనర్జీ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఆ ఇన్స్ట్రుమెంట్ ఎనర్జీ వస్తుంది దెన్ కమ్స్ ది కమ్యూనికేషన్ మనం ఇక్కడ కాదే దానికి ఏం యాక్ట్ చేయాలి అది డాటా ఏం పంపాలి అనేది కమ్యూనికేషన్ రిసీవర్ ట్రాన్స్మిటర్స్ ఇదిగోండి డబ్బాలు లాగా ఉన్నాయి కదా డిషెస్ రాడార్స్ ఓకే ఎర్త్లో రాడార్స్ అంటారు అక్కడ ట్రాన్స్మిటర్ రిసీవర్స్ అంటారు సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఫ్యూయల్ అక్కడ వెళ్ళడానికి పాత్ డెవలప్ చేయాలి కదా డిస్టెన్స్ ఏ ఆర్బిటల్ ఉంది ఆర్బిట్ అంటే మనకు కావాల్సిన మన ఊరికి ఒక లొకేషన్ ఉంటుంది అలాగే శాటిలైట్ ఒక లొకేషన్ పెడితే ఆ పర్పస్ పంపించేయం చేయగలుగుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ రెండు చెప్తాను మీకు ఇప్పుడు మనం ఒక ఫోన్ మాట్లాడుతున్నాం ఒక శాటిలైట్ ఆకాశంలో ఉంటుంది అది దానికి వెళ్ళి మనకు రిటర్న్ వస్తుంది అది శాటిలైట్ 36,000 kilometers ఎర్త్ కి మన ఇండియాకి పాయింట్ చేసి ఉండాలి అక్కడ పెడితే అది ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ జియో స్టేషనరీ ఆర్బిట్ ఇంకోటి సంక్రీసిస్ ఆర్బిట్ ఉంటుంది అది 400 kilometers అది వచ్చేసి రిమోట్ సెన్సింగ్ అంటే మనకు మ్యాపింగ్ గురించి యూజ్ అయ్యేది సో 2 ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ ది శాటిలైట్స్ ఇంకోటి స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ చంద్రయాన్ 3 అనేది చెప్పాను కదా డీప్ స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ స్పేస్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అలాంటి చంద్రయాన్ మాస్ గ్రహానికి వెళ్ళిన మాస్ ఆర్బిటర్ అది చేయడం రీసెంట్ ఓకే ఫోర్త్ అప్లికేషన్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా భారత్ స్పేస్ స్టేషన్
అది అక్కడ బిల్డింగ్ కట్టేసుకుంటాం మనం అక్కడ ల్యాబ్. ఇప్పుడు ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది కదా, సిమిలర్ థింగ్ ఇండియా ఇస్ గోయింగ్ టు డెవలప్ ఇన్ ఫ్యూ ఇయర్స్, షార్ట్ డ్యూరేషన్. అక్కడ స్పేస్ డాకింగ్ రీసెంట్ స్పేస్ ఎక్స్ చూసావు కదా, FedEx, అది డాకింగ్ జరిగింది. అలాగా ఈ మెయిన్ పర్పస్ ఇది అనమాట. ఇది అక్కడ బిల్డింగ్ కట్టాలి, ఆ బిల్డింగ్ కట్టడానికి ఇది ఎక్స్పెరిమెంటేషన్. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది శాటిలైట్స్ అండి. ఇది నెక్స్ట్ శాటిలైట్ లో మనం యూజ్ చేసేది రాకెట్ అని చెప్పాను కదా, రాకెట్ ని స్టేజ్ చేస్తారు. ఎందుకు స్టేజ్ చేస్తారు? అన్నీ ఒకటేసారి చేయొచ్చు కదా, ముక్కలు చేస్తున్నారు వీళ్ళు. రైట్, బికాజ్ హార్డ్వేర్ ఉంటుంది. హార్డ్వేర్ అంటే ఒక పార్ట్, ఇది సపోజ్ స్టీల్, ఓకేనా, దీని లోపల ఇంధనం పెడితే అది మోటార్ అవుతుంది. ఓకే, ఆ ఇంధనం పెట్టిన మోటార్ అది గాలిపోయిన తర్వాత పక్కి దాడిపోతే మనకు ఆ హార్డ్వేర్ మోసుకెళ్ళే అవసరం లేదు, జస్ట్ స్టీల్ని. ఓకేనా, అందుకని స్టేజెస్ చేస్తారు. ఆ స్టేజెస్లో డిఫరెంట్ స్టేజెస్కి డిఫరెంట్ ఇంజన్స్ యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి వికాస్ ఇంజన్, దట్ ఈస్ క్రయో ఇంజన్. ఓకే, దీనిలో పైపింగ్స్ అని ఉంటాయి. ఏం లేదు, జస్ట్ ఒక ట్యాంక్స్ ఉంటాయి, ప్రొపలెంట్ ట్యాంక్స్. జస్ట్ పెట్రోల్ ట్యాంక్ ఎలా ఉంటుందో ఆ పెట్రోల్ ట్యాంక్స్, ప్రొపలెంట్ ట్యాంక్స్, నర్వ్స్, మనకు అన్ని నర్వ్స్ లాగా పైపులు ఉంటాయి, ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. అది వచ్చేసి ఎనర్జీ చేస్తుంది, కెమికల్ ఎనర్జీ. నథింగ్ బట్ ఇంజన్ విల్ కన్వర్ట్ కెమికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ, బట్ ప్రొపలింగ్ ది రాకెట్. సో దట్ ప్రొపల్షన్ మీన్స్ గోయింగ్ టు ది మూమెంట్ ఇస్ కాల్డ్ ప్రొపల్షన్. రెస్ట్ నుంచి ఏది మూవ్మెంట్ చేసినా ప్రొపల్షన్. ఓకే, ఆ ప్రొపల్షన్ గురించి ఇంజన్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మనకు ఇక్కడ రీసెంట్లీ జరిగిన చంద్రయాన్ 2, 3 ఉంది కదా, అక్కడ మోడల్స్ పెట్టారు. ఇక్కడ మీరు చూసేది చంద్రయాన్ 3 పెట్టే ల్యాండర్కి చూసే వీడియో అనమాట. ఓకేనా, ఇది చంద్రయాన్ 3 ఎట్లా ల్యాండ్ అయింది అని చూపించేది వీడియో. అది అసెంబ్లీ ఎలా చేశారు, ఇక్కడ స్పేస్ పోకముందు ఇలా రెడీ చేస్తారన్నమాట. అందరి మంది టోటల్ ఇస్రోలో 12,500 కన్నా ప్లస్ ఎంప్లాయీస్ ఉంటారు. సో స్పెసిఫిక్ జాబ్ ఉంటుంది, ఒక్కొక్కరి స్పెషలైజేషన్. ఆ స్పెషలైజేషన్ బట్టి వాళ్ళు ఆపరేషన్ చేస్తారు. ఇది శాటిలైట్ టీమ్. ఓకే, అది ఆపరేషన్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వస్తుంది చంద్రయాన్ 3. ఆ మేడం ఒక దాంట్లో వన్ ఆఫ్ ది గ్రేట్ థింగ్ ఈజ్ లేడీ మేడం ఈజ్ ద హెడ్ ఆఫ్ ది దట్ ప్రాజెక్ట్. సో వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ శక్తి, నారీ శక్తి. ఓకే, దెన్ ఇస్రో. ఇది శ్రీహరికోట అవుటర్ గేట్ అక్కడ ఉంటుంది. సో ఆ వీడియో. నెక్స్ట్ మీరు చూస్తే బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ బిల్డింగ్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. చాలా నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ ఉంటాయి అనమాట. ఈ వెనకాల చూడండి, ఈ సైడ్ చూడండి, లాంచ్ వెహికల్ అసెంబ్లీ చేయడానికి, దాని తర్వాత లాంచింగ్ చేయడానికి డిఫరెంట్ బిల్డింగ్స్. ఆ చుట్టూలుగా ప్రొపలెంట్ స్టోరేజ్, పెట్రోల్ అలా చెప్పాను కదా, కిరోసిన్, ఆ ఇస్రోసిన్, లైట్, హైడ్రోజన్, నైట్రోజన్, అన్నిటికీ ప్రొపలెంట్ స్టోరేజ్ ఉంటుంది. ఒకసారి వీ కెన్ హ్యావ్ అవర్ వెబ్సైట్. అక్కడ బ్రోచర్స్ ఉన్నాయి, ఆ బ్రోచర్స్లో మా వెబ్సైట్ ఉంటుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే స్కూల్ టీచర్స్, మోస్ట్లీ టీచర్స్ ఆర్ ఎంకరేజ్ టు విజిట్ అవర్ ఇస్రో సెంటర్ సో దట్ దే హ్యావ్ ఆన్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ప్లీజ్ క్యారీ. మా ఈ బ్రోచర్ తీసుకోండి, అందరూ ఆ బ్రోచర్ తీసుకోండి, ఈ బ్రోచర్ తీసుకొని పండి మా సార్, ఒకటి తీసుకోండి.